కొండా విశ్వేశ్వరరెడ్డి రాముని విగ్రహాన్ని పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ రంజిత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో షాబాద్ చౌరస్తా నుంచి శంకరపల్లి చౌరస్తా వరకు జరిగింది. అనంతరం శంకరపల్లి చౌరస్తా నిర్వహించిన కార్నర్ మీటింగ్లో రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ కూటమి ముందంజలో ఉందని రంజిత్ రెడ్డి తెలిపారు. మీరందరికీ 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్తే రేవంత్ రెడ్డి అన్నకు మనం పగ్గాలు చేపట్టించినాం. పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి అన్న గెలిచినప్పటి నుండి 6 గ్యారెంటీలు అమలు చేసే దిశలో పోయినారు. ఇవాళ ఉచిత బస్ ఇస్తే మహిళలు 35 కోట్ల మహిళలు టికెట్లు చింపారు. ఉన్న 2 కోట్ల మహిళలు ఈ 100 రోజులలో 35 కోట్ల మంది తిరిగి జనాభా తిరిగితే 1700 కోట్లు ఖర్చు పెట్టారు. అక్కలు అంటారు కావచ్చు, అయిపోయింది ఊకే ఉచిత బస్సు గురించి మాట్లాడకండి, అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ బస్సు ఫ్రీ ఇస్తే బీజేపీ పార్టీ బాధలు ఫ్రీ ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ కరెంట్ ఫ్రీ ఇస్తే బీజేపీ పార్టీ కష్టాలు ఇస్తుంది. మీకు అబద్ధాలు చెప్తుంది. ఇది బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి వ్యత్యాసం. ఇంతమందుకు పెద్దలు బలవంత్ రెడ్డి అని చెప్తుండే, ఇక నాపై పోటీ పడే విశ్వేశ్వరరెడ్డి మస్తు మాట్లాడుతాడు. అప్పుడేమో ఇప్పుడు అదే అయోధ్యలో శ్రీరామచంద్రుని గుడి కట్టించారు. ఎప్పటికెళ్ళి చెప్తున్నారే గుడి కట్టిస్తాం అని చెప్పి ఎప్పుడో మొదలు పెడుతున్నామని చెప్పి మొదలు పెట్టారు. మనందరికీ శ్రీరామచంద్రుడు నిజంగా మన భగవంతుడు, మన గుండెల్లో ఉంటాడు. శ్రీరాముడు అందరి వాడని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీలు వండుకుంటూ ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చిన. ఎందుకు ఇచ్చిన? గుడి మనది, మనం కూడా హిందువులం, కలిసిమెలిసి ఉందామని చెప్పి అన్న చెప్తుండే. విశ్వేశ్వరరెడ్డి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అప్పుడంట గుళ్ళకు దూరం ఉంటాడంట. ఇప్పుడు ఎప్పుడు లేస్తే శ్రీరామన్ ఆ దేవుని విగ్రహం ఫోటో పెట్టుకొని తిరుగుతుండు. ఇప్పుడు మీరందరికీ 6